Hello everybody, welcome to Nivas Info. Today topic is 7th class maths lo 9th chapter, construction of triangles lo exercise 5. Question number 1, construct a triangle ABC in which AB is equal to 4.5 centimeters, AC is equal to 4.5 centimeters and angle B is equal to 50 degrees. Check whether you get two triangles. మనకి ఇచ్చిన ఈ 3 మెజర్మెంట్స్ తోటి మనం ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేయాలి. ఆఫ్టర్ దట్ అక్కడ 2 ట్రయాంగిల్స్ డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉందా దాన్ని చెక్ చేయమంటుండు. సో మనం ట్రయాంగిల్ డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక రఫ్ స్కెచ్ చేసుకుందాం. మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి. సో నేను ఇక్కడ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి, ఇక్కడ పాయింట్ సి తీసుకుంటున్నాను. ఓకే, ఏబిసి. ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. అదేవిధంగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ యాంగిల్ బి. సో ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 50 degrees. అయితే మనము ఇక్కడ ఏబి డ్రా చేసిన తర్వాత డైరెక్ట్ ఏసీ అనేది డ్రా చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఏ దగ్గర మనకి ఎన్ని డిగ్రీస్ అనేది ఇవ్వలేదు. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి, 50 degrees అనేది డ్రా చేయాలి. అంటే యాంగిల్ బి అనేది డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మనము ఈ ఏసీ అనేది డ్రా చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ నాకు పాయింట్ ఏ కావాలి కాబట్టి నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను పాయింట్ బి తీసుకోవాలి. మరి పాయింట్ బి తీసుకోవాలి అంటే నాకు ఏబి మధ్యలో లెంత్ ఎంత ఉంది. సో ఏబి మధ్యలో లెంత్ ఎంత, 4.5 సెంటీమీటర్. సో నేను స్కేల్ తీసుకొని 4.5 సెంటీమీటర్ దగ్గర ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్ని అలాగే పెట్టుకొని ఈ 2 పాయింట్స్ని యాడ్ చేస్తున్నాను. సో లైన్ అనేది డ్రా చేస్తాను. నెక్స్ట్ నేనేం చేయాలి, పాయింట్ బి వద్ద. సో అట్ ద పాయింట్ ఆఫ్ బి ఐ వాంట్ టు డ్రా 50 degrees. ఇక్కడ 50 degrees అనేది డ్రా చేయాలి. సో దానికోసం మనకు కావాల్సింది ప్రొట్రాక్టర్. సో కాబట్టి నేను ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ హౌ మెనీ డిగ్రీస్ వి వాంట్, 50 degrees. సో 10, 20, 30, 40, 50. సో నేను ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. ప్రొట్రాక్టర్ని పక్కన పెట్టి స్కేల్ సహాయంతో నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను పాయింట్ బి దగ్గర నుంచి. సో పాయింట్ బి ఇది మనకి. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ 50 degrees పాయింట్ తీసుకున్నాం. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 50 degrees వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఏ నుండి సి, పాయింట్ సి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి పాయింట్ సి ఎంత దూరంలో ఉంది, సో 4.5 సెంటీమీటర్స్. కాబట్టి ఇక్కడ నుండి 4.5 సెంటీమీటర్స్ లెంత్తో ఈ లైన్ అనేది మనం ఇంటర్సెక్ట్ చేయాలి. సో దీనికోసం మనం తీసుకోవాల్సింది కంపాస్. కంపాస్ తీసుకోవడానికంటే ముందు దాన్ని మీరు స్కేల్ పైన పెట్టి కంపాస్ యొక్క లెంత్ 4.5 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోండి. సో నేను ఇక్కడ కంపాస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది అంటే 4.5 సెంటీమీటర్స్ ఉంది. నేను ఆల్రెడీ మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఏదైతే లైన్ ఉందో దీన్ని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా మనం ఇక్కడ ఒక ఆర్క్ అనేది డ్రా చేస్తాం. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ పాయింట్ తీసుకుంటాం. ఇది మనకి పాయింట్ సి అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ సిని అండ్ పాయింట్ ఏని మనము యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే మనకి ట్రయాంగిల్ ఈజ్ రెడీ. సో ఇప్పుడు మనకి పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. సో మనకి ఇది 4.5 సెంటీమీటర్స్ ఉంది, ఇది కూడా 4.5 సెంటీమీటర్స్ ఉంది. సో దీని గురించి మనకి ప్రాబ్లంలో ఏమీ ఇవ్వలేదు. సో ట్రయాంగిల్ అనేది డ్రా చేస్తాం. నెక్స్ట్ మనకి ఏమడుగుతుందంటే చెక్ వెదర్ యూ గెట్ 2 triangles. సో నీకు 2 triangles డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉందా అంటుండు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన మెజర్మెంట్స్ తోటి మనం ఓన్లీ 1 triangle మాత్రమే డ్రా చేయగలం. ఇన్ కేసు మనము ఈ 50 degreesని బి వద్ద కాకుండా ఏ వద్ద తీసుకుంటే కూడా మనము 2 triangles అనేది ఇంకొక ట్రయాంగిల్ అనేది డ్రా చేయొచ్చు. సో దానికోసం నేను ఇక్కడ చేయలేదు, రఫ్గా చూపిస్తున్నాను. ఇక్కడ నేను పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ పాయింట్ తీసుకుంటున్నాను. ఈ రెండింటి మధ్య ఎంత ఉంది, 4.5 సెంటీమీటర్స్ ఉంది. ఇది పాయింట్ బి, ఇది పాయింట్ ఏ. సో మనం ఇంతకుముందు పాయింట్ బి వద్ద 50 degrees డ్రా చేసినాం. ఇప్పుడు పాయింట్ ఏ వద్ద 50 degrees డ్రా చేయండి. సో ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకొని మీరు ఇక్కడ 50 degrees తీసుకోండి. తీసుకుంటే మీకు ఇక్కడ లైన్ వస్తుంది. సో దీన్ని మళ్ళీ మీరు ఇంటర్సెక్ట్ చేయాలి. సో ఎందుకంటే ఇది ఏ కాబట్టి ఇక్కడ సి అనేది వస్తుంది. ఈ సి అనేది ఇక్కడ ఎంతవరకు ఉందనేది మీరు కంపాస్ తీసుకొని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేయండి. సో మీకు ఇక్కడ పాయింట్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఎంత ఉంటుంది, 4.5. ఇక్కడ ఏసీ అనేది 4.5,
ఏబి అనేది 4.5. సో దీన్ని డైరెక్ట్ మనము కలిపేయచ్చు. సో ఈ విధంగా అంటే ఇక్కడ మనకు యాంగిల్ అనేది బి వద్ద తీసుకుంటే ఒక షేప్ వస్తుంది, ఏ వద్ద తీసుకుంటే ఇంకొక షేప్ వస్తుంది. సో 2 ట్రయాంగిల్స్ డ్రా చేయొచ్చు. బట్ మనకి ఇచ్చిన సో ఓన్లీ మనం పాయింట్ బి వద్ద మాత్రమే 50 degrees తీసుకుంటే మనము ఓన్లీ 1 ట్రయాంగిల్ మాత్రమే డ్రా చేయగలం. ఈ పాయింట్ బి వద్ద కాకుండా పాయింట్ ఏ వద్ద 50 degrees తీసుకుంటే ఇంకొక ట్రయాంగిల్ అనేది మనము డ్రా చేయొచ్చు. Question number 2. Construct a triangle XYZ such that XY is equal to 4.5 centimeters, XZ is equal to 3.5 centimeters and angle Y is equal to 70 degrees. Check whether you get 2 triangles. Same ఇది ఫస్ట్ ప్రాబ్లం ఎలాగో ఇది కూడా అంతే. సో ఫస్ట్ మనము XYZ కాబట్టి నేను 3 పాయింట్స్ తీసుకున్నాను. ఇది X అనుకున్నాను, ఇది Y అనుకున్నాను, ఇది Z అనుకున్నాను. సో మనకి XY 4.5 centimeters. సో నేను ఇక్కడ 4.5 centimeters ఉండేట్టుగా చూసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్ నుంచి జెడ్ ఇది ఎంత ఉంది, 3.5 centimeters ఉంది. కానీ మనం ఇక్కడ యాంగిల్ ఎంతనో తెలియకుండా డైరెక్ట్ ఇది డ్రా చేయలేం. కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ సైడ్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేయడానికంటే ముందు యాంగిల్ వై అనేది మనము డ్రా చేయాలి. అది ఎంత అంటే 70 degrees. సో మనకి ఇప్పుడు ఇలా లైన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేయాలి. సో ఇది మన ప్రాసెస్. సో ఫస్ట్ నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఇదేంటి నేను ఎక్స్. నెక్స్ట్ పాయింట్ నాకు వై కావాలి. సో వై కావాలి కాబట్టి స్కేల్ తీసుకొని ఇక్కడ 4.5 centimeters కాబట్టి ఇక్కడ నేను ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను, ఈ 2 పాయింట్స్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ యాంగిల్ డ్రా చేస్తున్నాను 70 degrees. ఎక్కడ, పాయింట్ వై దగ్గర. కాబట్టి పాయింట్ వై ఇది మనకి. సో ఇక్కడ నేను ప్రొట్రాక్టర్ తీసుకొని 70 degrees 10, 20, 30, 40, 50, 60, 70. సో ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. ప్రొట్రాక్టర్ తీసేసి స్కేల్ సహాయంతో నేను ఇక్కడ నుంచి లైన్ అనేది డ్రా చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ నుండి 3.5 centimeters లెంత్ తీసుకొని ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేయాలి. సో లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే నాకు ట్రయాంగిల్ ఏర్పడుతుంది. మరి నేను కంపాస్ తీసుకున్నాను. సో ఇది 70 degrees కంపాస్ తీసుకున్నాను. కంపాస్ నేను ఎంత లెంత్ తీసుకున్నాను, 3.5 centimeters. అందుకే ఇంతవరకు వచ్చింది అది. సో దీన్ని ఇంటర్సెక్ట్ చేయడంత స్పేస్ రాలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే 3.5 centimeters లెంత్ తీసుకున్నాను నేను. మరి 3.5 centimeters లెంత్ తీసుకుంటే ఇది ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. మీరు ఒకసారి కంపాస్ని మూవ్ చేసి చూడండి, ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. సో మరి ఇన్ దిస్ కేస్ వీ డోంట్ డ్రా, మనం ఇక్కడ డ్రా చేయలేం, ట్రయాంగిల్ అనేది డ్రా చేయలేం. సో మనకి ఇక్కడ చెక్ వెదర్ యూ గెట్ 2 triangles అంటుండు. యాక్చువల్గా 1 triangle మనము డ్రా చేయలేము. ఎందుకు అంటే సో మనకి ఇది 4.5 centimeters ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉంది, 3.5 centimeters ఉంది. అంటే ఇక్కడ వరకే వస్తుంది. సో మనకి ఇది 70 degrees అంటే ఇది ఇలా వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇక్కడ ఆర్క్ అనేది డ్రా చేస్తే ఇలా వస్తుంది. సో ఈ ఆర్క్ అనేది ఎప్పుడు కూడా ఈ లైన్ని ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ చేయదు. కాబట్టి మనం ఇక్కడ ట్రయాంగిల్ అనేది డ్రా చేయలేం. సో ఇన్ కేసు ఈ 70 degrees పాయింట్ ఎక్స్ వద్ద తీసుకుంటే చూద్దాం. నేను రఫ్గా ట్రై చేస్తున్నాను, మీరు డైరెక్ట్ పేరుగా చేయండి. నేను ఇక్కడ పాయింట్ ఎక్స్ తీసుకున్నాను. స్కేల్ తీసుకుని 4.5 centimeters లెంత్తో ఇక్కడ వై తీసుకున్నాను. దిస్ ఈజ్ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకొని 70 degrees యాంగిల్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ నుంచి మనకి జెడ్ అనే పాయింట్ కావాలి. జెడ్ అనే పాయింట్ ఎంత ఉంది, 3.5 centimeters. కాబట్టి నేను కంపాస్ తీసుకొని ఇలా ఇంటర్సెక్ట్ చేశాను 3 centimeters లెంత్తో. సో నాకు అప్పుడు అక్కడ పాయింట్ అనేది ఏర్పడింది. ఇదేంటి, జెడ్. నెక్స్ట్ ఈ జెడ్ని వైని నేను కలిపేస్తాను, యాడ్ చేస్తాను. సో నాకు ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఏర్పడింది. అంటే ఇక్కడ యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70 degrees తీసుకుంటే ట్రయాంగిల్ అనేది మనము డ్రా చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 3. Construct a triangle ANR with sides AN and AR of length 5 centimeters and 6 centimeters respectively, and angle N is equal to 100 degrees. Check whether you get 2 triangles.
సో మనకి ప్రతి ప్రాబ్లంలో కూడా అక్కడ 2 ట్రయాంగిల్స్ డ్రా చేయడానికి పాసిబిలిటీ ఉందా అంటుండు. సో మనం అక్కడ సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ చేంజ్ చేస్తే మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఫస్ట్ రఫ్గా ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేద్దాం. మనకి ఇక్కడ ఏఎన్ఆర్. సో ఫస్ట్ మనకి ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, అదేవిధంగా ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. యాంగిల్ ఎన్ వద్ద మనం ఎంత 100 డిగ్రీస్. అయితే మనము ఇక్కడ ఏఆర్ అనేది డైరెక్ట్ డ్రా చేయలేము. ఇక్కడ యాంగిల్ ఎన్ అనేది 100 డిగ్రీస్ డ్రా చేస్తేనే ఈ లైన్ని మనం ఇంటర్సెక్ట్ చేయగలుగుతాం. సో అంటే మనం ఫస్ట్ ఏఎన్ డ్రా చేయాలి, నెక్స్ట్ 100 డిగ్రీస్ ఎట్ ఎన్ పాయింట్ ఎన్ దగ్గర 100 డిగ్రీస్ డ్రా చేయాలి, తర్వాత ఈ లైన్ని మనం ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఏఆర్ అనేది వస్తుంది. సో దానికోసం మనం ఫస్ట్ పాయింట్ ఏ తీసుకున్నాను, నెక్స్ట్ నాకు పాయింట్ ఎన్ కావాలి కాబట్టి స్కేల్ సహాయంతో 5 సెంటీమీటర్స్ లెంత్తో నేను ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకున్నాను. ఈ 2 పాయింట్స్ని అడిషన్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ 100 డిగ్రీస్ పాయింట్ ఎన్ వద్ద 100 డిగ్రీస్ డ్రా చేయాలి. దానికోసం ప్రొట్రాక్టర్ తీసుకున్నాను, 100 డిగ్రీస్ పాయింట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ స్కేల్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఇక్కడ మనము లైన్ అనేది డ్రా చేస్తాను. ఇప్పుడు నేను 6 సెంటీమీటర్స్ లెంత్తో ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేయాలి. 6 సెంటీమీటర్స్ లెంత్ కోసం నేను కంపాస్ యూజ్ చేస్తున్నాను. సో కంపాస్ 6 సెంటీమీటర్స్ లెంత్ తీసుకొని ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. నాకు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ పాయింట్ తీసుకుంటున్నాను. సో ఇదేమవుతుంది ఆర్ అవుతుంది. సో ఆర్ అండ్ ఏని యాడ్ చేస్తున్నాను, ఈ రెండింటిని కలిపేస్తున్నాను. నాకు ట్రయాంగిల్ రెడీ. పాయింట్ ఏ, పాయింట్ ఎన్, పాయింట్ ఆర్. సో 5 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. సో ఇదే 100 డిగ్రీస్ ఇక్కడ తీసుకుంటే షేప్ అనేది రివర్స్లో వస్తుంది. దాన్ని మీరు ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మనకి సెకండ్ షేప్ అంటే సెకండ్ ట్రయాంగిల్ వస్తుంది. లేదా మీరు ఇక్కడ చూడండి, నేను రఫ్గా డ్రా చేస్తాను. ఫస్ట్ నేను పాయింట్ ఏ తీసుకున్నాను, స్కేల్ సహాయంతో 5 సెంటీమీటర్స్ లెంత్తో పాయింట్ ఎన్ తీసుకున్నాను. సో ఈ రెండు అయిపోయింది. నేను నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తీసుకొని 100 డిగ్రీస్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఎక్కడ పాయింట్ ఏ దగ్గర ఇక్కడ 100 డిగ్రీస్ డ్రా చేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇది ఈ ఆర్ అనేది మనకి ఇక్కడ ఎక్కడో వస్తుంది. సో ఆర్ కోసం నేను కంపాస్ తీసుకొని ఈ లైన్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ పాయింట్ ఇక్కడ వచ్చింది. సో ఇదేమవుతుంది అప్పుడు ఆర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆర్ని ఈ ఎన్ని నేను అడిషన్ చేస్తున్నాను. సో దిస్ ట్రయాంగిల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Construct triangle PQR in which QR is equal to 5.5 centimeters, QP is equal to 5.5 centimeters and angle Q is equal to 60 degrees. Measure RP. What kind of triangle is this? మనకి ఇక్కడ PQR అనే ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. సో మనకి 3 పాయింట్స్ కావాలి. PQR. నెక్స్ట్ ఇక్కడ PQ 5.5 సెంటీమీటర్సే ఉంది. అదేవిధంగా QR 5.5 సెంటీమీటర్సే ఉంది. అదేవిధంగా QP కూడా 5.5 సెంటీమీటర్సే ఉంది. నెక్స్ట్ మనకి Q దగ్గర 60 డిగ్రీస్ ఉంది. సో నెక్స్ట్ మనం దీన్ని డైరెక్ట్ కలిపేయచ్చు. కలిపేసిన తర్వాత మనం ఏం చేయమంటుంటే మెజర్మెంట్ చేయమంటుండు. ఇది 5.5 సెంటీమీటర్స్ ఉంది, ఇది కూడా 5.5 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ 60 డిగ్రీస్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ ఇక్కడ 60 డిగ్రీస్, ఇక్కడ 60 డిగ్రీస్, ఇది కూడా 5.5 వస్తుంది. సో దాన్ని మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఒక పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఇది ఏంటి అంటే Q, ఎందుకంటే మనకి ఫస్ట్ QR ఈజ్ ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్ ఇచ్చిండు కాబట్టి నేను పాయింట్ Q తీసుకున్నాను. నెక్స్ట్ స్కేల్ సహాయంతో 5.5 సెంటీమీటర్స్ లెంత్తో ఇంకొక పాయింట్ తీసుకుంటున్నాను, అది R అవుతుంది. సో ఈ Q అండ్ Rని రెండింటిని నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు 60 డిగ్రీస్ డ్రా చేయాలి. ఎక్కడ? Q దగ్గర. Q అనేది నేను ఇది అనుకున్నాను కదా. సో నేను ఇక్కడ ప్రొట్రాక్టర్ తీసుకొని 60 డిగ్రీస్ అనేది పాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని నేను ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ మనకి QP. సో ఇది Q అవుతుంది, ఇది P అవుతుంది. కాబట్టి ఇది ఎంత ఉండాలి మనకి? 5.5 సెంటీమీటర్సే ఉండాలి. కాబట్టి నేను కంపాస్ తీసుకొని 5.5 సెంటీమీటర్స్ లెంత్తో దీన్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తున్నాను. సో
ఇది మనకి క్యూ ఇదైతే ఇక్కడ నుంచి ఇంటర్సెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంటర్సెక్ట్ చేసినా ఇక్కడ నుంచి ఇంటర్సెక్ట్ చేసినా సేమ్ వస్తుంది. సో దిస్ ఇస్ నో ప్రాబ్లం. బట్ మీరు మాత్రం ఇక్కడ నుంచి ఇంటర్సెక్ట్ చేయండి, మీకు ఈ ఆర్క్ అనేది ఈ షేప్లో వస్తుంది. రైట్, ఇక్కడ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలిపేయండి. సో మనని మీజర్ చేయమంటున్నాం. మనకు ఆల్రెడీ ప్రాబ్లంలో మనకి ఇది 5.5, ఇది 5.5. సో మీరు నెక్స్ట్ ఇంకొక యాంగిల్ ఇంకొక సైడ్ని మెజర్మెంట్ చేస్తే 5.5 ఉంటుంది. అదేవిధంగా యాంగిల్స్ కూడా 60 degrees ఉంటాయి. Next question number 5. Construct the triangles with the measurement given in the following table. మనకి కింద కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చిండు, వాటి సహాయంతో మీరు ట్రయాంగిల్స్ అనేది డ్రా చేయమంటుండు. నేను అన్నీ కూడా రఫ్గా డ్రా చేస్తాను. సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సిన ట్రయాంగిల్ ఏబిసి. సో మనకి ఇక్కడ దీనికి సంబంధించి మెజర్మెంట్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 6.5, సిఏ ఈజ్ ఈక్వల్ టు 6.3 centimeters. అదేవిధంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు 4.8 centimeters. సో వీటితోటి మనం ట్రయాంగిల్ అనేది డ్రా చేయాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ బీసీ తీసుకున్నట్టయితే, సో నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను. స్కేల్ తీసుకొని ఇంకొక 6.5 centimeters లెంత్తో పాయింట్ సి తీసుకుంటున్నాను. ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. వీటి మధ్యన 6.5 centimeters లెంత్ ఉంది. నెక్స్ట్ నేను ఏం చేయాలంటే సిఏ డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఏ అనేది ఇక్కడెక్కడో ఉంటుంది. సో ఏ అనేది ఇక్కడెక్కడో ఉంటుంది. మరి నేను ఏ డ్రా చేయాలంటే 6.3 centimeters. కానీ ఇక్కడ యాంగిల్ తెలియనప్పుడు మనము దాన్ని డ్రా చేయలేము. దానికోసం మనం ఏం చేయాలంటే మనకు 2 మెజర్మెంట్స్ తీసుకోవాలి, సిఏ అండ్ ఏబి. ఓకే, మనం ఇక్కడ బి దగ్గర నుంచి 4 కంపాస్ తీసుకొని 4.8 centimeters లెంత్తో ఒక ఆర్క్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ సి దగ్గర పెట్టుకొని 6.3 centimeters కంపాస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. 6.3 centimeters లెంత్తో దీన్ని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా ఇంకొక ఆర్క్ డ్రా చేయాలి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ పాయింట్ తీసుకోండి, అది మనకి ఏ అవుతుంది. సో ఇప్పుడు వీటిని కలిపేయండి. సో మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు 4.8, ఇక్కడ సిఏ ఈజ్ ఈక్వల్ టు 6.3. సో ఇది a triangle. నెక్స్ట్ సెకండ్ వన్, ట్రయాంగిల్ పిక్యూఆర్. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 7.5 centimeters, యాంగిల్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 85 degrees. సో ఫస్ట్ నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను. ఇది ఏంటి అంటే పి. నాకు ఇంకొక పాయింట్ క్యూ కావాలి. స్కేల్ తీసుకొని 8 centimeters లెంత్ తోటి మీరు పాయింట్ క్యూ తీసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటిని కలిపేయండి. నెక్స్ట్ మనకి క్యూఆర్ 7.5 centimeters ఇచ్చిండు. అదేవిధంగా ఇక్కడ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 85 degrees ఇచ్చిండు. సో ఇది ఏంటి అంటే 85 degrees. సో మీరు ఫస్ట్ ఏంటంటే డిగ్రీస్ తీసుకోండి. సో ప్రొటెక్టర్ తీసుకొని మీరు ఇక్కడ 85 degrees, ఇక్కడ 85 degrees ఉండేలాగా చూసుకొని లైన్ అనేది డ్రా చేయండి. సో నెక్స్ట్ మీరు క్యూఆర్ మళ్ళీ ఇక్కడ నుంచి పాయింట్ క్యూ వద్ద నుంచే కంపాస్ తీసుకొని, కంపాస్ లెంత్ ఎంత ఉండాలి, 7.5 centimeters ఉండాలి. ఆ 7.5 centimeters లెంత్ తోటి ఇక్కడ నుంచి దీన్ని ఇంటర్సెక్ట్ చేయండి. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఆర్ అవుతుంది. సో ఈ రెండింటిని కలిపేయండి. సో మనకి ట్రయాంగిల్ ఈజ్ రెడీ. దిస్ ఈజ్ 8 centimeters, దిస్ ఈజ్ 7.5 centimeters. ఇది 85 degrees. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్. సో దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్ వై జెడ్. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ XY is equal to 6.2 centimeters. Angle Y is equal to 130 degrees. Angle Z is equal to 70 degrees. సో మనకి ఇక్కడ 2 angles వన్ సైడ్ ఉంది. సో ఫస్ట్ నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఇదేంటి X. నెక్స్ట్ స్కేల్ తీసుకొని 6.2 centimeters లెంత్తో ఇంకొక పాయింట్ తీసుకోండి.
ఇదేంటి వై అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వై దగ్గర 130 డిగ్రీస్ ప్రొట్రాక్టర్ తీసుకొని ఇక్కడ 130 డిగ్రీస్ మెజర్మెంట్ తీసుకోండి. సో మనకి అప్పుడు ఇలా రావచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ యాంగిల్ జెడ్ వద్ద 70 డిగ్రీస్ డ్రా చేయాలి. మరి ఇది ఎక్స్, ఇది వై. సో జెడ్కి సంబంధించేసి మనం జెడ్ అనేది ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇంకొక సైడ్ కావాలి లేదా ఇంకొక యాంగిల్ కావాలి. మరి ఇక్కడ యాంగిల్ జెడ్ వద్ద ఇచ్చాడు, వై దగ్గర మనం ఆల్రెడీ డ్రా చేసాము, జెడ్ వద్ద ఇచ్చాడు. సో ఇన్ కేస్ ఎక్స్ దగ్గర ఇస్తే మనము చాయిస్ ఉండేదో లేదో తెలుస్తుంది. సో ఇక్కడ మాత్రం మనం నెక్స్ట్ దీన్ని ఇంకా డ్రా చేయలేం. సో ఈ మెజర్మెంట్స్ తోటి మనం ట్రయాంగిల్ డ్రా చేయలేం. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి, దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్స్, ఏసి ఈజ్ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీస్. సో ఫస్ట్ మనం ఏబి డ్రా చేద్దాం. ఒక పాయింట్ తీసుకున్నాను, ఇదేంటి ఏ. నెక్స్ట్ స్కేల్ తీసుకొని 4.8 సెంటీమీటర్స్ లెంత్ ఇంకొక పాయింట్ తీసుకోండి. సో ఇదేమవుతుంది, బి అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. నెక్స్ట్ మనకి ఏసీ కావాలి. మరి ఏసీ కావాలంటే ఇక్కడ నుంచి మనము సైడ్ డ్రా చేయాలంటే మనకి ఇక్కడ యాంగిల్ ఎంత అనేది తెలిసి ఉండాలి. సో ఇక్కడ యాంగిల్ ఎంత తెలియకుండా మనం ఇక్కడ సైడ్ అనేది డ్రా చేయలేము. సో నెక్స్ట్ మనము యాంగిల్ బి దగ్గరికి వెళ్దాం. యాంగిల్ బి ఎంత, 35 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ 35 డిగ్రీస్. సో ప్రొట్రాక్టర్ తీసుకోండి, 35 డిగ్రీస్ తీసుకోండి. సో 35 డిగ్రీస్ తీసుకుంటే మనకి ఇలా వస్తుంది, రైట్. ఇప్పుడు మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి 4.8 సెంటీమీటర్స్ ఇచ్చినప్పుడు మనం ఇలా కాకుండా ఇలా క్రాస్గా వస్తుంది. కాబట్టి దీన్ని ఇంకా లెంత్ అనేది పొడిగించాలి. సో అప్పుడు ఇది ఎంత వచ్చిందో మనకి ఇక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి పాయింట్ ఏర్పడుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, పాయింట్ సి అవుతుంది. సో ఈ రెండింటిని కలిపేయండి. సో ఈ విధంగా మనము ట్రయాంగిల్ అనేది డ్రా చేయొచ్చు. ఇది 4.8 సెంటీమీటర్స్, ఇది కూడా 4.8 సెంటీమీటర్స్, ఇది 35 డిగ్రీస్. నెక్స్ట్ వన్ మోర్ ట్రయాంగిల్ ఎంఎన్పి. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎంపీ సైడ్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 11.4 సెంటీమీటర్స్. ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు 7.3 సెంటీమీటర్స్. సో ఫస్ట్ మనము ఏదైనా ఒక సైడ్ తీసుకుందాం. మనకు యాంగిల్ ఎన్ ఇచ్చాడు కాబట్టి ఎంఎన్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి యాంగిల్ ఎన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఎంఎన్ డ్రా చేద్దాం. నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఇది నేను ఎం అనుకుంటున్నాను. స్కేల్ తీసుకొని 7.3 సెంటీమీటర్స్ లెంత్తో ఇంకొక పాయింట్ తీసుకున్నాను, అది ఎన్. సో ఈ రెండింటిని అడిషన్ చేస్తాను. సో రెండింటిని కలిపి యాడ్ చేస్తాను, లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ మనకి యాంగిల్ ఎన్ వద్ద 90 డిగ్రీస్. సో ఇక్కడ 90 డిగ్రీస్ ప్రొట్రాక్టర్ తీసుకుంటే 90 డిగ్రీస్ ఇలా అయిపోతుంది. నెక్స్ట్ మనకి పాయింట్ ఎంని బేస్ చేసుకొని పాయింట్ పి అనేది ఫైండ్ అవుట్ చేయాలి, పాయింట్ పిని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని లెంత్ ఎంత, 11.4 సెంటీమీటర్స్. కాబట్టి కంపాస్ లెంత్ 11.4 సెంటీమీటర్స్ సెట్ చేసుకోండి. అప్పుడు ఎం దగ్గర పెట్టేసేసి ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేయండి. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ పాయింట్ తీసుకోండి. అప్పుడు అది ఏమవుతుంది, పి అవుతుంది. సో ఈ రెండింటిని కలిపేయండి. సో ఈ విధంగా ట్రయాంగిల్ అనేది డ్రా చేయొచ్చు. మనకి ఇది 11.4, ఇది వచ్చేసేసి 7.3, మనకి ఇక్కడ 90 డిగ్రీస్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఆర్కేఎస్. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ ఆర్కే ఈజ్ ఈక్వల్ టు కేఎస్. కేఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6.6 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను ఒక పాయింట్ తీసుకున్నాను, ఇది నేను ఆర్ అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ స్కేల్ సహాయంతో 6.6 సెంటీమీటర్స్ లెంత్తో ఇంకొక పాయింట్ తీసుకున్నాను, ఇది కే అవుతుంది. సో ఈ రెండింటిని అడిషన్ చేశాను. ఇప్పుడు కంపాస్లో మళ్ళీ 6.6 సెంటీమీటర్స్ లెంత్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని పాయింట్ ఆర్ వద్ద నుంచి
ఒక ఆర్క్ డ్రా చేయండి. పాయింట్ కే వద్ద నుంచి ఇంకొక ఆర్క్ డ్రా చేయండి, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటట్టుగా. సో ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ పాయింట్ తీసుకోండి. అప్పుడు అది ఏమవుతుంది, ఎస్ అవుతుంది. సో ఎస్ నుంచి ఆర్కి, ఎస్ నుంచి కేకి లైన్స్ అనేది కలిపేయండి. సో మీరు ఏ సైడ్ చూసినా కానీ 6.6 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ 6.6 మీటర్ వచ్చిందంటే ప్రతి ఒక్కటి కూడా 60 డిగ్రీసే ఉంటుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ పిటిఆర్, దీనికి సంబంధించిన మెజర్మెంట్స్. యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 65 డిగ్రీస్ అండ్ సైడ్ పిటి ఈజ్ ఈక్వల్ టు పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5.7 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ యాంగిల్ అనేది పి ఉంది కాబట్టి ఈ రెండిట్లో కూడా పి ఉంది కాబట్టి మీరు ఏ సైడ్ తీసినా సరిపోతుంది, రెండు కూడా సేమ్ లెంత్. సో కాబట్టి నేను ఫస్ట్ పీటీ డ్రా చేస్తున్నాను. అందుకోసం ఒక పాయింట్ తీసుకున్నాను, అది పి. స్కేల్ తీసుకొని 5 సెంటీమీటర్స్ లెంత్ ఇంకొక పాయింట్ తీసుకున్నాను. సో అదేమవుతుంది, టీ అవుతుంది. ఈ 2 పాయింట్స్ని యాడ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ లెంత్ ఎంత, 5.7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పి వద్ద, సో ఇక్కడ ఎంత 65 డిగ్రీస్ డ్రా చేయాలి. సో ప్రొటెక్టర్ తీసుకోండి, 65 డిగ్రీస్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో మీకు ఇక్కడ లైన్ అనేది వస్తుంది. లైన్ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ పిఆర్, సో ఇక్కడ నుంచి మళ్ళీ కంపాస్ తీసుకొని 5 సెంటీమీటర్స్ లెంత్తో దీన్ని ఇంటర్సెక్ట్ చేయండి. సో మనకి ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్ని కలిపేయండి. సో పిటి ఇది ఆర్ అవుతుంది. సో ఇది 5.7 సెంటీమీటర్స్.